ఇప్పుడు మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణాన్ని, నా తమ్ముడు ఆంజనేయ స్వామిని కోరుకుంటూ రీడింగ్ని స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళ లైఫ్ అనేది చాలా బర్డన్గా ఉంది. వాళ్ళు అక్కడున్న బరువు బాధ్యతల వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే వాళ్ళ ఆలోచనల వల్ల అయ్యుండొచ్చు. కానీ మీకు దూరమైన తర్వాత వాళ్ళ లైఫ్ అనేది మోయలేగిన బరువు అనేది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళు మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఎంత వేగంగా మిమ్మల్ని చేరాలి అనేది తన ఉద్దేశంలో ఉంది. తను లైఫ్లో ఒంటరిగా పోరాడుతున్నారు. అక్కడున్న సిచ్యువేషన్స్ తోటి, అక్కడున్న థింగ్స్ని కరెక్ట్ చేయడానికి. వాళ్ళు మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ రావడానికి వాళ్ళు అన్ని విధాలుగా సతమతం అవుతూ ఉన్నారు. ఇన్మెచ్యూర్గా ఉన్న పర్సన్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అన్నిటినీ పక్కన పెట్టేసి మీకోసం తను ఒక న్యూ ఆఫర్ అనేది తీసుకొని రావాలి అని నేను అనుకుంటున్నారు. మీతో రీయూనియన్ని కోరుకుంటూ ఉన్నారు. దానికోసం ఒక కరెక్ట్ టైం అనేది వాళ్ళు సెట్ చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు. కరెక్ట్ టైం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా దాన్ని కరెక్ట్ చేయాలి అని. మీతోటి వాళ్ళు రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఎమోషనల్గా ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఇదండి ఇప్పుడు మీ పర్సన్ యొక్క ఎనర్జీ. మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు. మీకు ఎంతమందికి రిజనేట్ అయితే రిజనేట్ అయిన వాళ్ళు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి. రిజనేట్ కాని వాళ్ళు ప్లీజ్ లీవ్ చేయండి, కానీ ఎటువంటి పెయిన్ని అనుభవించవద్దు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.